చూసాగా నిన్న ప్రశాంత్ విక్టరీ ఏమనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్గా శివాజీ గారికి సపోర్ట్ చేశాను. శివాజీ అన్నకి నేను పక్కా టీడీపీ, శివాజీ అన్న కూడా టీడీపీ, అందరికీ తెలుసు. మేమంతా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేమంతా లోయలిస్టులు, ఫాలోవర్స్. సో మేమంతా శివాజీ అన్నకే సపోర్ట్ చేశాము. పల్లి ప్రశాంత్ గెలవడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్లో కృష్ణుడు రోల్ పోషించాడు మన శివాజీ అన్న. ఈ ప్రశాంత్ వచ్చేసి అర్జునుడు. సో శ్రీకృష్ణుడి సలహాలు తీసుకొని అర్జునుడు అప్పట్లో ఎలా హిట్ కొట్టాడో, మహాభారతాన్ని విజయం సాధించాడో, ఈయన కూడాను మన శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ మనకి శివాజీ అన్న. శివాజీ సలహాల మేరకు ఈయన ఆడి గేమ్స్ అన్నీ ఈయన కూడా హిట్ కొట్టాడు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు రైతు బిడ్డ. ఆయన గెలిస్తే శివాజీ అని గెలిచినట్టు, అది అందరికీ చెప్పనవసరం లేదు. ఈ ఎంట్రీలో కూడా స్టార్ మా ఎంట్రీలో శివాజీ అన్నదే చెప్పాడు, ఆయన గెలిస్తే నేను గెలిచినట్టు, ఎందుకంటే నా యొక్క సలహాల మీద కదా అని ఆడాడు అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రైతుకి ఇంత ఫస్ట్ ప్లేస్ రావడం చాలా మంచిది. ఎందుకంటే రైతే రాజు అంటాము, రైతే దేశానికి వెన్నెముక అంటాము. రైతు లేకపోతే అసలు మనం ఎవరూ లేవు, రైతు తర్వాతే మనందరం. సో ఒక రైతుని ఇంత అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషంగా ఉంది. సో బిగ్ బాస్కి కూడా ధన్యవాదాలు. స్టార్టింగ్లో పల్లవి ప్రశాంత్ని చాలా నెగిటివ్ చేశారు కదన్న, మనోడు ఎక్కువ రోజులు ఉండక 15 days ఉండి 1 month ఉండి వెళ్ళిపోతాడు అన్నాడు. చూస్తే ఇప్పుడు టైటిల్లో గెలుచుకున్నాడు. సో దీని గురించి మీరేం చెప్తారు, తన జర్నీ గురించి? స్టార్టింగ్లో ఎవరైనా అంతే బేబీ స్టెప్స్ చేస్తారు. స్టార్టింగ్లోనే పైకి ఎక్కారు, 2nd floor 3rd floor ఎగిరిపోరు కదా. సో ఆయన ఆచితూచి ఆడాడు. ఆయన యొక్క మైనస్లన్నీ మన శివాజీ అన్న చూశాడు. అట్లా కాదు, ఇలాగరా అలాగరా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ సలహాలు ఇస్తూ అలా గైడెన్స్ చేస్తూ ఆయన విజయ పదాన్ని నడిపించాడంటే నిజంగా శివాజీ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. అమర్దీప్ జర్నీ గురించి ఏం చెప్తారు బిగ్ బాస్లో? ఆయన కూడా బాగానే ఆడాడు, కాకపోతే రైతులను గౌరవించలేదు. ఆయన చాలా ఏమంటారు యాటిట్యూడ్ చూపించాడు. అది వాళ్ళు అట్లా మాట్లాడమన్నారో బిగ్ బాస్ వాళ్ళు, లేకపోతే ఈయన ఒరిజినల్ అని నేనైతే అనుకోను. సో ఎనీవే బిగ్ బాస్ ఇంత హైప్ అయింది, ఇంత రేటింగ్ వచ్చిందంటే బిగ్ బాస్ 6 ఎవరు చూడాలి, అది అందరూ తెలుసు. 7 అంటే అందరూ చూశారు, టీవీలకు అతుక్కుపోయారు. సో వీళ్ళ ముగ్గురు క్రెడిట్, శివాజీ, తర్వాత రైతు బిడ్డ, తర్వాత అమర్దీప్ చౌదరి, వీళ్ళ ముగ్గురు హిట్ చేశారు, సూపర్ హిట్. మరి ఆయన అది ఒక షూటింగ్లో భాగం అనుకుంటున్నాను నేను. బయట అయితే నేను చాలాసార్లు కలిసాను, ఎందుకంటే నేను మల్లెమాల్లో కలిశాను, ఆయనతో మాట్లాడాను. ఆయన కూడా మల్లెమాల్లో అప్పుడప్పుడు చేస్తుండేవారు కొన్ని. ఆయన కూల్గానే ఉంటారు. సో అది నాకు తెలిసి ఏదో స్కిట్ ఇచ్చినట్టున్నారు ఎవరో రేటింగ్ కోసం, అట్లా రెచ్చిపో పల్లవి ప్రసాద్ని పట్టుకొని లాగే అని. సో ఆయన మీద కూడా నేను దాడి చేశారని విన్నాను, నిజమెంత అబద్ధమెంతో. సో ఇదంతా ఒక షోలో భాగమేనండి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అని నాగార్జున చెయ్యెత్తి ప్రకటించినప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ విజయం చెందిన తర్వాత అమర్దీప్ క్లాప్స్ కూడా కొట్టాడు, కంగ్రాచులేషన్స్ అన్నాడు. అది కూడా చూడాలి అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానులు. అది వాళ్ళు ఎలా ఆడమంటే ఇలా ఆడతారు. సో ఆయన అయితే బయట మంచి వ్యక్తే, నాకు తెలిసి నేను కలిసాను కాబట్టి చెప్తున్నా. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నిన్న బిగ్ బాస్ బయట అయితే చాలా రెచ్చిపోయి గీతూ కారు కానీ అమర్దీప్ కారు కానీ ఇలా కొంతమంది కార్స్ ధ్వంసం చేశారు, అలాగే ఆర్టీసీ బస్సును కూడా నాశనం చేశారు. దీని గురించి మీరేం చెప్తారు? అది చాలా దురదృష్టకరం. అలా ఎందుకు అయిందో నాకు తెలియదు. నిజంగా ఆ ఫ్యాన్సే చేశారో బయట వాళ్ళు ఎవరైనా వచ్చేసారో తెలియదు కదా. ఒకప్పుడు ఎన్టీఆర్ మీద చెప్పులు ఇసిరేరు అన్నారు ఆ రోజుల్లో, 95 ఆ టైంలో. ఎన్టీఆర్ మీద తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చెప్పులు ఇస్తారు, ఎవరో అవుట్ సైడర్స్ వచ్చి ఇసిరారు, రౌడీలు. అట్లానే జరుగుంటుంది, రౌడీ మొక్కలు ఎవరో చేస్తుంటారు. కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేస్తారంటే నేనైతే నమ్మను. పల్లవి ప్రశాంత్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలని మీరు తనకు విషయం చెప్పాలనుకుంటున్నారు? ఆయన కూడా సినిమాల్లోకి రావాలి. ఆయన కూడా అందగాడే కదా, నల్లకృష్ణుడు. సో ఆయన కూడా ఒక రజనీకాంత్ లాగా అందంగా ఉంటారు కాబట్టి కలర్లో ఏముంది, ఆయన కూడా మంచి అవకాశాలు రావాలి, ఇండస్ట్రీలో మంచి హీరోగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ బిగ్ బాస్ 8లో మా ఫ్రెండ్ ఉప్పల్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలండి. ఆయన వచ్చాడంటే బిగ్ బాస్లోకి మీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఆయన కూడా ఈసారి తీసుకోవాలని స్టార్ మాకి నాగార్జున గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వెళ్ళాలనుకోవట్లేదా బిగ్ బాస్ హౌస్కి? నాకు అవకాశం వస్తే వెళ్తాను, కానీ నాకు వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. సో నాకంటే సీనియర్స్ ఉన్నారు కదా మా సోషల్ మీడియాలో, వాళ్ళకి ముందు రావాలని కోరుకుంటున్నాను. ఉప్పల్ వాళ్ళకి వస్తే నన్ను నెలగా లోపలికి తీసుకెళ్తారు కదా మా ఫ్రెండ్ అని చెప్పి. నాకైతే అట్లాంటి కోరికలు ఏం ఆశలు లేవు. వస్తే వెళ్తాను, వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నాకంటే తోపులు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. 15 lakhs తీసుకుని వెళ్ళిపోయారు కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? చాలా మంచి పని చేశాడు. ముందుకుండానే ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఆయనకి పెద్దగా ఓట్లు పడలేదని. సో ఆ 15 లక్షలు దక్కాయి కదా. వీక్లీ 2 లక్షలు వచ్చిందట ఆయనకి. 10 వారాలు ఉన్నట్టున్నాడు కదా, ఇంకా ఎక్కువైనా 12 వారాల 12 weeks ఉన్నాడు. ఇది ఒక 24 లక్షలు, అదొక 15 లక్షలు. సో దగ్గర 40 lakhs వెళ్ళిపోవడం మంచిది అయింది. ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి కదా, బిగ్ బాస్కి వదిలేయకూడదు ఆ డబ్బులు. కంటెస్టెంట్లు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బు అనేది దక్కాలి. సో ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్.